ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వత్సవాయి మండలంలో వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం వాహనదారులకు శాపంగా మారింది. రైల్వే ట్రాక్ కింద ఉన్న సొరంగ మార్గంలో నెలల తరబడి నీళ్లు నిలిచిపోవడంతోన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే ప్రధాన రహదారి. రోజు వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో నీళ్లతో మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నిత్యం ఖమ్మం, వైరా, మదిర, బోనకల్లు వంటి పట్టణాల నుంచి పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి నిత్యం వచ్చే వేలాది భక్తులు ఈ దారినే ఉపయోగిస్తున్నారు. కానీ రైల్వే ట్రాక్ కింద ఏర్పాటు చేసిన స్వరంగ మార్గంలో 4-5 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి తెలిసినా ఇప్పటి వరకు చర్యలు లేవు. R&B శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎక్కడున్నారు? జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్య వెళ్లలేదా? రైల్వే శాఖ పరిధిలో ఉన్న అండర్ పాస్ అయితే రైల్వే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? కనీసం స్థానిక తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ పరిస్థితి చూడలేదా? రోజు వాహనాలు ఆగిపోతున్నాయి, ఇంజిన్లు పాడైపోతున్నాయి, ప్రజలు వేల రూపాయలతో రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. బాధ్యత తీసుకునే ఒక్క అధికారి కూడా ముందుకు రాకపోవడం శోచనీయమైన విషయం. ఇది ప్రధాన రహదారి కాదా? ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య కాదా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. అండర్ పాస్ కింద డ్రైనేజ్ ఏర్పాటు చేసినప్పటికీ డ్రైనేజ్ లోని ఇసుక మేట వేసి నీరు బయటికి వెళ్లకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. కనీసం పంచాయతీ అధికారులు కూడా ఈ ఇసుక మేట తీయకపోవడం విశేషం. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక MRO స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే R&B శాఖ బాధ్యతలు తీసుకుంటుందా? జిల్లా యంత్రాంగం బాధ్యతలు వహిస్తుందా? లేక రైల్వే శాఖదేనా? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేసి వెంటనే నీళ్లను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని, లేదంటే ఈ రహదారిపై జరిగే ప్రతి ప్రమాదానికి, ప్రతి నష్టానికి పూర్తి బాధ్యత అధికారులదే, ప్రభుత్వానిదే అని ప్రజలు వాపోతున్నారు. TV4 న్యూస్ వత్సవాయి.